మాట్లాడండి సార్. ఇప్పుడు ఈ కట్టు రూబెల్లా అనే దాని ఇంజక్షన్ ఇస్తున్నారు కదా, దీనివల్ల ప్రజలు భయప్రాంతాలకు గురి చాలామంది నేర్చుకోవడం తగ్గి రావడం లేదు. దీన్ని మీరు ప్రభుత్వము ఎందుకు జనాలకి ఒక 10 days 15 days నుండి ఎందుకు తీసుకుంటలేదు? ఇది 1 month నుంచి ప్రోగ్రామ్ ఉంది. మీకు అవగాహన లేదు. మీ దగ్గరికి మేము రాలేకపోయినాము. మీ దగ్గరికి రాలేకపోయినాము. 1 నెల నుంచి ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇదేం జరుగుతుందంటే పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ కాదు. పిల్లలు ఎక్కడైతే ఉన్నారో అంగన్వాడీ సెంటర్స్, టీచర్స్కు ప్రతి మండలంలో కూడా ఎంఈఓ సమక్షంలో, డాక్టర్ సమక్షంలో, హెడ్ మాస్టర్స్ను, అంగన్వాడీ వర్కర్స్, అంగన్వాడీ సూపర్వైజర్స్, సిడిపిఓస్ అందరికీ కూడా మండల లెవెల్లో ప్రతి చోట 1 నెల నుంచి ఈ కార్యక్రమం జరుగుతున్నది. చాలా మందికి ఎవరైతే దీంట్లో సమక్షంలో ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళకి మాత్రమే మేమంతా ప్రోగ్రామ్ ఉండింది. పబ్లిక్లో పంచుకోలేలాగా పెద్ద అవేర్నెస్ ఇవ్వలే. ఇదేంటంటే ఒకటే రోజు చేసే ప్రోగ్రామ్ కాదు. ఒకటే రోజు పంచుకోలే కాబట్టి అందరు రావాలని పిలుస్తాం. ముహూర్తం పెట్టి పెళ్లిలాగా ఎట్లా కాదు. ఇది 1 నెల 8 రోజుల ప్రోగ్రామ్ కాబట్టి నిదానంగా మేము స్టేజ్ బై వెళ్తా ఉన్నాం. ఒకటే రోజు అంతా కూడా చేసే నంబర్ కూడా ఎక్కువ. ఇది అప్పుడు 3,20,000 మంది పిల్లలు పంచుకోలేరు. ఇప్పుడు 7,63,000 మంది పిల్లలు. వీళ్ళందరికీ పెద్ద ప్రోగ్రామ్ కాబట్టి ఒకటే రోజు కూడా ప్లాన్ కాదు. 1 నెల 8 రోజుల ప్రోగ్రామ్ ఇది. ఒక్క నిమిషము. సెంట్రల్ ప్రోగ్రాము కంటిన్యూడ్ ఒకటే రోజు ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పబ్లిసిటీ చేసేది స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు ఏమి ఇచ్చారంటే ఫేజ్ వైజ్ చేస్తున్నారు. ఫేజ్ వైజ్ వ్యాక్సిన్ ఇది 2 లక్షల మందికి వ్యాక్సిన్ తయారు చేయడం